శ్రీరామ పట్టాభిషేక సర్గ. అన్ని విధముల బ్రతిమిలాడినను సౌమిత్రి లక్ష్మణుడు అంగీకారము తెలుపని కారణమున యవరాజ్యాభిషేకమును మహాత్ముడగు రాముడు భరతునకు చేసెను. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు పార్థివర్షబడగు రాముడు ఆచరించెను. రాజ్యమును 10,000 వర్షములు అనుభవించిన రాఘవుడు 100 అశ్వమేధ యజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసము సమర్పించెను. జానువుల వరకు ఉన్న పొడవైన మహాభుజములతో ప్రతాపవంతుడై లక్ష్మణుని తోడుగా రాముడు పృథివిని పరిపాలించెను. సర్వాత్మనా పర్యను నీయమానో యథాన సౌమిత్రీరుపైతి యోగం నియుజమానోపి చ యవ్వరాజ్యే తతోభ్యసించత్ భరతం మహాత్మా. పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృత్ అనైచ్ఛ్య వివిధైర్యజ్ఞై రయజత్ పార్థివర్షభః రాజ్యం 10 సహస్రాని ప్రాప్య వర్షాని రాఘవః. శతాశ్వమేధా నాజాహ్రే సతశ్వాన్ భూరి దక్షిణాన్ ఆజాను లంబబాహుస్స మహాస్కందః ప్రతాపవాన్ లక్ష్మణానుచరౌ రామః పృథివీ మన్వపాలయాత్. ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు తన పుత్రులు భ్రాతృలతో బంధువులతో కలసి చేసెను. వైదవ్య విషాదము, క్రూర మృగముల భయము, వ్యాధి భయములు లేక రామరాజ్యము కీర్తింపబడెను. చోరత్వము లోకమునందు లేదు, జనులయందు వ్యర్థభావము లేదు. వృద్ధులు బాలురపై ప్రేత కార్యములు చేయకుండిరి. అంతా ఆనందముతో ఉండెను. అందరూ ధర్మపరులై ఉండిరి. రాముని దృష్టిలో ఉంచుకుని పరస్పరము హింసించు కొనకాయుండిరి. 1000 వర్షములు 1000 మంది పుత్రులతో అనారోగ్యము లేక శోకము లేక రామునిచే రాజ్యము పాలింపబడెను. రాఘవచ్చాపి ధర్మాత్మ ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజై బహువిధైర్యజ్ఞై స సుహృజ్ఞాతి బాంధవః. న పర్యదేవన్ విధవా న చ వ్యాలకృతం భయం న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి నిర్తస్యు రథవ లోకో నానార్థః కంచి దస్పృశత్ న చ స్మ వృద్ధా బాలానాం ప్రేతకార్యాని కుర్వతే సర్వం ముదితమే వాసీత్ సర్వో ధర్మ పరోభవత్ రామమే వానుపశ్యంతు నాభ్యహింసన్ పరస్పరం ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రినః నిరామయ విశోకాచ్చ రామే రాజ్యం ప్రశాసతి. రామ 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 అని రాముని గురించి రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకునిరి. జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను. నిత్యము పుష్పములు ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలములయందు వర్షించెను. మారుతము గాలి సుఖస్పర్శతో వీచెను. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు లోభము లేక తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి. ప్రజలు ధర్మపురులై అనృతములు కఠినమైన మాటలు అనక రామరాజ్యమున అందరూ మంచి లక్షణములతో ధర్మపరాయణులయ్యుండిరి. 10,100 వర్షములు తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్య పాలన చేసెను. రామో రామో రామ ఇతి ప్రజానమభవన్ కథా రామభూతం జగదభూ ద్రామే రాజ్యం ప్రజాసతి. నిత్యపుష్ప నిత్యఫలా స్థరవః స్కంద విస్తృతా కాలే వర్షీ చ పర్జన్య సుఖ స్పర్శచ్చ మారుతః. బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రా లోభ వివర్జితాః స్వకర్మసు ప్రవర్తంతి తుష్టాః స్వైరేవ కర్మభిః ఆసన్ ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతాః. సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మ పరాయణాః 10 వర్ష సహస్రాని 10 వర్ష శతాని భ్రాతృభిః సహిత శ్రీమాన్ రామో రాజ్య మకారయత్. మీ BVS